సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్. సో అయితే మీరు వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మీరు 91లో అడుగు పెట్టారు మార్కెట్లో. 92లో అప్పట్లో హర్షద్ మెహతా స్కామ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇండియన్ ఎకానమీని చాలా పెద్ద దెబ్బతీసింది. అసలు ఏం జరిగింది అప్పట్లో? అది మేజర్ వీ కెన్ సే బేర్ మార్కెట్ అనమాట. అది ఏం చెప్పాలంటే హర్షద్ మెహతా స్కామ్ కన్నా కూడా నేను ఒక అనలిస్ట్గా ఎలా చూస్తానంటే అది ఒక పెద్ద బేర్ మార్కెట్. అది అప్పుడు మార్కెట్ సెన్సెక్స్ అప్పుడు మనకి టాప్ నుంచి 68% పడింది. డ్రాప్ అయింది విదిన్ షార్ట్ పీరియడ్లో. మళ్ళీ కోలుకోవడానికి దాదాపు 2 సంవత్సరాలు పెట్టింది. ఓకే, సో అప్పుడు హర్షద్ మెహతా పలానా షేర్ కొంటున్నాడు అనగానే ఇక్కడ అందరూ ఆ షేర్లు కొనేవాళ్ళు. అతను స్కామ్ ఇంకేంటా అనేది మీరు సినిమా చూస్తే తెలిసిపోతుంది, సిరీస్ వచ్చింది, అన్నీ అయిపోతుంది. కానీ ఏం చేశారు, ఎలా చేశారు అనేవన్నీ ఓకే. బట్ అతను పలానా షేర్ కొంటున్నాడు అంటే ఇక్కడ అందరు ఎగబడి కొనేవాళ్ళు. అంత బజ్ ఉండేది. ఇప్పుడు మనం సెలబ్రిటీ ఇన్వెస్టర్స్ అంటున్నాం చాలా మందిని. వాళ్ళు పలానా వాళ్ళు కొన్నారు, పలానా వాళ్ళు కొన్నారు, మనం కూడా కొందాం అన్న ఒక లాజిక్ లో బిల్డ్ అయ్యి కొంటున్నారు చాలా మంది. బట్ దట్స్ రాంగ్ స్ట్రాటజీ ఆల్సో. సో ఆ తర్వాత అది స్కామ్ బస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్రాష్ లో చాలా మంది నష్టపోయారు. కొన్ని షేర్లకి జంక్ అయిపోయాయి. ఒకటి డిమెటలైజ్ అవ్వకపోవడం వల్ల ఒకటైంది. రెండవది ఆ కంపెనీస్ కొన్ని చాలా ట్రబుల్స్ లో ఉండి వాటిని చేయం కావడంగా షేర్లు ట్రేడ్ అవ్వలేదు, డీలిస్ట్ చేయాల్సి వచ్చింది చాలా వరకు. కొన్ని జెడ్ కేటగిరీలు వెళ్ళిపోయినాయి, రకరకాలుగా నష్టపోయారు. స్కామ్ అంటే కూడా అది ఎట్లా ఉంటుందంటే ఇన్వెస్టర్లు చేసిన ఒక పెద్ద ఇదేంటంటే వేలం వెర్రిగా కొనడం. హర్షద్ మెహతా పలానా షేర్ కొంటున్నాడు, లేదా హర్షద్ మెహతా సన్నిహితులు ఇది షేర్లు కొన్నారు అని చెప్పేది. స్పెక్యులేషన్ ఉండేది. ఆ స్పెక్యులేటివ్ బైస్ వల్ల చాలా మంది. హర్షద్ మెహతాతో దగ్గరగా పనిచేసిన ఒకళ్ళు నాకు బాగా తెలుసు. అతను చెప్పేది ఏంటంటే హర్షద్ మెహతా డ్రీమ్ బిగ్ ఫర్ ఇండియా. అప్పుడు అతను చాలా స్పష్టంగా చెప్పేవాడు, ఇండియా ఐఎమ్ సీయింగ్ ఇండియా అబోవ్ అమెరికా అనేవాడట. సో అంత కన్విక్షన్ ఉన్న ఒక అంటే ఐ మీన్ ఒక ఏం చెప్పాలంటే ఒక సాలిడ్ పర్సనాలిటీ ఒక స్కామ్ చేశాడా లేదా సెకండరీ, బట్ ఇట్ హ్యాపెండ్. సో తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఇవాళ అతని షేర్లు వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్న షేర్లు చూస్తే మీరు ఐ థింక్ దే హ్యావ్ గ్రోన్ అప్ మల్టిపుల్ టైమ్స్. మీరు ఎప్పుడైనా కొనండి హర్షద్ మెహతా వైఫ్స్ పోర్ట్ఫోలియో అని కొట్టండి, మీకు అవన్నీ మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ అంటే బ్లాక్ చేసిన తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ పోర్ట్ఫోలియో ఇప్పుడు కొన్ని అనేక రెట్లు పెరిగింది ఇంకా చెప్పాలంటే. రైట్. అయితే ఈ సోషల్ మీడియాలో చాలా మంది చెప్తుంటారు, అరే బాబు అదానీల్ని అంబానీల్ని ఇప్పుడు చూస్తున్నాం, బట్ ఆ రోజుల్లోనే హర్షద్ మెహతా చక్రం తిప్పాడని చెప్తుంటారు కదా. అప్పట్లో ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ గా? అంటే ఆయన హైట్స్ అనేవి అప్పట్లో ఎలా ఉండేది అసలు? ఎప్పుడైనా వాల్యుయేషన్స్ అనండి, అతని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసేవాడు, మీదేంటి ఇంత చేస్తున్నారు, మీది ఇంతకాలం ఇలా ఉండాల్సిన కంపెనీ కాదు, ఇలా చేయాలని చెప్పేసి ఒక కంప్లీట్గా వాళ్ళని ఒక చేశాడు. విజనరీ. తర్వాత మీరు అంటే కొన్ని కంపెనీల పేర్లు నేను చెప్పకూడదు, అలాగే చేసేకూడదు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసేవాడు, మీకున్న వాల్యుయేషన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తే ఎంత అవుతుంది, మీరు అప్పుడు ఎప్పుడో కంపెనీ పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఉన్నవన్నీ కూడా 1950s లో 60s లో దానికంటే ముందు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ చాలా వరకు. సో వాటిలో ఆ కంపెనీ ఇప్పుడు పెట్టాలంటే ఎంత వాల్యూ అవుతుంది? సో యు ఆర్ డూయింగ్ బిజినెస్, దట్స్ ఓకే, బట్ ఆ వాల్యుయేషన్ వైజ్ మీకున్న అసెట్ వైజ్ ఎలా ఉంటుందని చెప్తాను. తర్వాత ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకోవడము, తర్వాత ఇవన్నీ తర్వాత ఒకదానికొకటి ఒక స్పైరల్ ఎఫెక్ట్ కింద పనిచేసి అవి స్కామ్ కింద మారింది. సో దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మార్కెట్ యాక్చువల్గా. సార్ అంటే నేను చాలా మందిని అడగాలనుకుంటుంటాను, అంటే ఎవరైనా మీలాంటి సీనియర్స్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడగాలనుకుంటారు, ఒకవేళ హర్షద్ మెహతా గారు కానీ ఇప్పుడు ఈ 2025లో ఉండుంటే ఏంటంటే ఎటువంటి మార్కెట్స్ ఆయన చేతుల్లో ఉండేవి? అలా ఏం లేదు. అప్పుడు మార్కెట్లో ఒక పర్సనాలిటీ
ఇప్పుడు అలాంటి పర్సనాలిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పర్సనాలిటీస్ అంటే ఫండ్ హౌసెస్ పర్సనాలిటీస్ ఉన్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్క స్కీమే 1,00,000 కోట్ల పైన ఉన్న ఏఎంస్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. దట్ కైండ్ ఆఫ్ మనీ పవర్ ఇప్పుడు ఫండ్ హౌసెస్ దగ్గర ఉంది. అలాగే కొంతమంది సెలబ్రిటీ ఇన్వెస్టర్స్, దోస్ హూ హ్యావ్ మోర్ దెన్ 5,000, 10,000 crores ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఉన్న సెలబ్రిటీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో అప్పుడు అంటే హర్షద్ మెహతా ఇప్పుడు ఉంటే వీళ్ళతో కంపీట్ చేసేవాళ్ళు. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. హర్షద్ మెహతా ఇప్పుడు ఉండే ఎట్లా అదొక హైపోజెనెటిక్ క్వశ్చన్ అనుకోండి. అలాంటివి కాకుండా ఒక వన్ ఆఫ్ ది టాప్ ట్రేడర్ అయి ఉండేవాడు బేసిక్గా. ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు, మార్కెట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అనేక స్కాములు ఉన్నాయి కూడా. అంటే ఇప్పుడు కేతన్ పరేఖ్ స్కామ్, అది కూడా ఒక రకంగా అప్పుడు హర్షద్ మెహతా వాజ్ ద వరల్డ్ ఎకానమీ గై, కేతన్ పరేఖ్ ఈజ్ న్యూ ఎకానమీ. అప్పుడప్పుడే వస్తున్నది అనమాట, న్యూ ఎకానమీ వచ్చింది. ఆ తర్వాత 2000 మళ్ళీ అగైన్ .com బబుల్, తర్వాత Y2K ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ రీజన్స్. బట్ పర్సనాలిటీ వైజ్ స్కామ్స్ అనేవి ఆ రెండే మేజర్ ఇండియాలో. అంటే వ్యక్తుల కారణంగా మార్కెట్ కొలాప్స్ అయినవి హర్షద్ మెహతా అండ్ కేతన్ పరేఖ్ ఈ రెండు సంఘటనలే. అంటే 2005 అండ్ 95 అండ్ 92లో. ఆ తర్వాత వచ్చిన మిగతా అవన్నీ కూడా వ్యక్తుల కారణంగా లేదు, ఈవెంట్స్ కారణంగా, గ్లోబల్ ఈవెంట్స్ కారణంగా, అలా వేరియస్ రీజన్స్ వచ్చినాయి. కానీ ఫలానా వాళ్ళు దీనికి కారణం అని చెప్పడానికి ఏం లేదు. కొన్ని కంపెనీస్ కొలాప్స్ అవ్వడం కారణంగా కూడా ఒక్కోసారి మార్కెట్స్ క్రాష్ అయినాయి సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నాయి కదా, అదర్వైజ్ పెద్దగా ఏం లేదు. సో అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొంచెం అవగాహన ఉండి, మీలాంటి వాళ్ళకి బాగా తెలిసిన ఇంకొక మార్కెట్ కొలాప్స్ ఏంటంటే 2001లో జరిగినప్పుడు ట్విన్ టవర్స్ తర్వాత ఏంటి అంటే అప్పుడు మార్కెట్స్ జర్నీ ఎలా ఉండింది? ట్విన్ టవర్స్ తర్వాత అమెరికాలో దాడి జరిగిన తర్వాత అదే 2011 అనుకుంటా కదా, 2011 సెప్టెంబర్ 11. దానికంటే ముందు మనకి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగింది. 2000 సంవత్సరంలో .com బబుల్ ప్లస్ అది జరిగింది. 2005లో 2004-05లో ఒక క్రైసిస్ చూసాము. 2008 తర్వాత 2012లో చూసాము ఆ ట్విన్ టవర్స్ కొలాప్స్ కారణంగానే. ఆ తర్వాత 2014-15లో కొలాప్స్ చూసాము, 20లో కొలాప్స్ చూసాము. లేటెస్ట్ ఏంటంటే కరోనా వైరస్, కోవిడ్. సో మార్కెట్ బేసిక్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో, ఒక ఆల్ టైమ్ హై నుంచి 60% కనుక క్రాష్ అవుతే ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్, ఇప్పటి వరకు మనకి అలాంటి సంఘటనలు 2 సందర్భాల్లో జరిగాయి. ఒకటి 1992, తర్వాత 2008. ఈ 2 సందర్భాలనే మోర్ దాన్ 60% ఫాల్ అయింది. ఎక్కువగా ఫాల్ అయిన క్రైసిస్ ఏంటంటే 25%, 30%లోనే లిమిట్ అవుతుంది. సో ఆ మేజర్ క్రైసిస్ ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. ఎప్పుడైతే మార్కెట్ మోర్ దాన్ 25% పడుతుందో, ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ 25% కనుక డిక్లైన్ అవుతే అక్కడి నుంచి 100% ప్రాబిలిటీ ఉంటుంది, పెరుగుతుంది. మీరు హిస్టారికల్గా చూడండి, మొన్న కోవిడ్లో నిజానికి చెప్పాలంటే కోవిడ్లో నుంచి ఇప్పుడు మనకి వచ్చిన టాప్లో 250% పెరిగింది. అలాగే 2000 క్రైసిస్లో కూడా అదే పరిస్థితి, 2015-16లో కూడా అదే పరిస్థితి. ఈవెన్ మీరు అంతెందుకు 2008లో మనకి ఫాల్ అయిన తర్వాత 64% క్రాష్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ టాప్లోకి రావడానికి టుక్ టైం, ఆల్మోస్ట్ 6 years టైం పట్టింది మళ్ళీ ఆ లెవెల్కి రావడానికి. బట్ ఇట్ హ్యాస్ డబుల్డ్ ఫ్రమ్ ద బాటమ్. సో బేర్ మార్కెట్ మనకి ఏంటంటే ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో బేర్ మార్కెట్ మనం భయపడకూడదు ఎప్పుడు కూడా. బేర్ మార్కెట్లో ఆపర్చునిటీస్ చూడాలి. మీరు ఇంతెందుకు ఒక మనకేంటంటే వాల్యుయేషన్ వైజ్ చూసుకుంటే కనుక అంత క్రాష్ అయినప్పుడు నార్మల్గా ఏమిటంటే PE రేషియోస్ లెస్ దాన్ 18% వస్తాయి, లెస్ దాన్ 18 వస్తాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ వాల్యూ జోన్ అనమాట. సో 14-15 కూడా వస్తుంటాయి. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వదలకూడదు, మల్టీబ్యాగర్స్ అప్పుడే వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు.